హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ యామ్ అఖిల. ఈరోజు వచ్చేసి మా పిల్లలకి గోర్లు కట్ చేసి స్నానం చేపిస్తున్నానండి. అవి కాలు మీద నుంచి పైకి ఎక్కుతున్నాయి, గోర్లు గుచ్చుకుంటున్నాయి అని చెప్పేసి నా కాడున్న నీళ్ళ కట్టర్తోటే కట్ చేస్తున్నాను. చూడండి ఏ విధంగా గోలు చేస్తున్నాయో. చిన్నగా అలవాటు చేస్తే మంచిది, బాగుంటుందని చెప్పేసి కట్ చేస్తున్నానండి. అది అయిపోయింది. ఈ చేయబట్టు అయిపోయింది. స్నానం చేయించేటప్పుడు కొంచెం ఈ 2 పిల్లలు బాగానే చేయించుకున్నాయండి. మూడోది కొంచెం అలా చేసింది. ఇలా డైలీ కొంచెం అప్పుడప్పుడు అలవాటు చేస్తే కొంచెం వాటర్ తోటి భయం లేకుండా ఉంటుంది. స్నానం చేయించినప్పుడు ఏ విధంగా గొడవ చేయకుండా కొంచెం కామ్గా ఉండి స్నానం చేస్తాయి అని చెప్పేసి అలవాటు చేస్తున్నానండి. ముందు కొంచెం వాటర్తో ఇలా తుడిచి ఆ తర్వాత స్నానం చేపిస్తానండి. ఎందుకంటే కొంచెం అలా తుడిచామనుకోండి వాటికి కూడా కొంచెం భయం ఉండకుండా ఉండిద్ది. అందుకని కొంచెం ఫస్ట్ అలా తుడిచి ఆ తర్వాత వాటర్లో కూర్చోబెట్టి స్నానం చేపిస్తున్నాను. ఒకేసారి వాటర్లో పెట్టామంటే కొంచెం భయపడతాయి. అందుకని చెప్పి ముందు కొంచెం వాటర్తో అలా క్లీన్ చేసి ఆ తర్వాత కూర్చోబెట్టి అలవాటు చేస్తున్నానండి చిన్నగా. ఇది కొంచెం ఎండ వచ్చిన తర్వాత చేపిస్తున్నానండి. మరి ఉదయాన్నే అయితే అవి చిన్నపిల్లలు కదా, చలి పుడుతుంది, వణుకుతూ ఉంటాయి, తొందరగా ఆరదని. ఎండ వచ్చినప్పుడైతే స్నానం చేపించేసి కొంచెం అట్లా వదిలేసామంటే ఎండలో కూర్చొని కొద్దిసేపు అలా క్లీన్ చేసుకుంటూ ఎండకు తొందరగా ఆరిపోతుందండి. అందుకని కొంచెం ఎండ వచ్చిన తర్వాత నేను చేపిస్తాను స్నానం. స్నానం చేపించేసి ఇలా తుడిచేటప్పుడు అది పండుకొని నిద్రపోతుందండి. నిద్ర వచ్చేస్తుంది దానికి. కళ్ళు మూసుకొని పండుకుంది. స్నానం చేయించగానే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు గొడవ చేయకుండా పెందలాడి నిద్రపోయినాయి. ఈ ఎండలో చూడండి ఎలా కూర్చొని క్లీన్ చేసుకుంటా ఉన్నాయో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్